గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆదిసభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో 163వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 164వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ ఆనృశంస్యం విజానామి దర్శనేన సతాన్ సదా నృశంసాన్న విజానామి తేషాం కర్మ చ భారత. ధర్మరాజు అడుగుతున్నాడు, మహానుభావ తాతయ్య, ఎల్లప్పుడూ మహాత్ముల దర్శన సేవల వల్ల మృదువుగా ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నాను. కానీ క్రూరుల గురించి, వారి పనుల గురించి, అంటే నీచమైన వాళ్ళ గురించి తెలుసుకోలేదు. మహాత్ముల గురించి తెలుసుకున్నాను, బాగానే ఉంది. నీచుల గురించి కూడా చెప్పండి. కంటకాన్ కూపమగ్నించ వర్జయంతి యథా నరా తథా నృశంస కర్మాణ వర్జయంతి నరానరు. మానవులు దారిలో కనబడ్డ ముళ్ళని, బావుల్ని, అగ్నిని వదిలినట్లుగా క్రూర కర్మలు చేసేవాళ్ళని మనుషులు వదిలేస్తూ ఉంటారు. నృశంసోదఖ్యతే నిత్యం ప్రత్యచేహ భారత తస్మాత్ త్వం బ్రూహి కౌరవ్య తస్య ధర్మ వినిశ్చయం. నృశంసుడు బతికి ఉన్నా మరణించినా ఎల్లప్పుడూ కూడాను ఇహలోక పరలోకాల్లో శోకాగ్నితో దగ్ధుడవుతూ ఉంటాడు. అంటే నీచ పురుషుడు అనేవాడు నృశంసుడు. అంటే ప్రశంసకు తగనివాడు నృశంసుడు అన్నమాట. వాడు ఎప్పుడు శోకాగ్నితో దగ్ధుడవుతాడు. ఇహలోకంలోనూ పరలోకానికి వెళ్ళినా కూడా వాడికి శోకం తప్పదు. కాబట్టి వాళ్ళ యొక్క కర్మల్ని గురించి నాకు వివరంగా చెప్పండి. భీష్మ ఉవాచ స్పృహా స్యాత్ గర్హితా చైవ విధిత్సా చైవ కర్మణాం ఆక్రోష్టో కృష్యతే చైవ వంచితో భుజ్యతే సచ దత్తానుకీర్తిర్విషమః క్షుద్రో నైకృతిః షటః అసంవిభాగి మానీ చ తదా సంగీ వికర్తనః సర్వాతిశంకీ పురుష బరీష కృపణోధవ వర్గ ప్రశంసీ సతతం ఆశ్రమ ద్వేష సంకరీ హింసా విహార సతతం అవిశేష గుణాగుణ బహ్వలీకో అమనస్వీ చ లుబ్ధోచ్చర్ధం ప్రశంసకృత్. భీష్ముడు వారు చెప్తున్నారు, మనస్సులో నింజ్యమైన కోరికలు ఉండటం, అలానే హింసాప్రధానమైన కర్మలు చేయడం. మనసులో కూడాను కోరికలు అనేవి నిందింపబడేవి ఆలోచించకూడదు. మనసు కూడా అలానే కర్మ కూడా, అంటే మనస వాచ కర్మణ రెండు కూడా. అలానే నోటితో ఇతరులను నిందించకూడదు. నోటితో నిందించకూడదు. మనసులో నింజ్యమైన నిందింపబడే కర్మల గురించి ఆలోచించకూడదు. అలానే హింసాప్రదమైన కర్మలు చేయకూడదు. ఇతరులచే నిందించబడడం, ఆ తర్వాత నన్ను దేవుడు ఇలా చేశాడే అని ఏడుస్తూ ఉండటం, అది దేవుడు చేసింది కాదు, మనం చేసుకున్నదే.
మనం పూర్వజన్మలో ఏ కర్మలు చేస్తామో దాన్ని బట్టి మనకి ఈ జన్మ లభిస్తుంది కదా. మనం చేసిన కర్మలను మనం నిందించుకోవాలి, కానీ విధిని నిందించడం తప్పు కదా. అలానే తాను చేసిన దానాల్ని మాటి మాటికి చెప్పుకోవడం, నీచ కార్యాలు చేయడం, ఇతరుల బ్రతుకు తెరువులను భగ్నం చేయడం, భోగ్య వస్తువులను ఇతరులకు ఇవ్వకుండా తానే అనుభవించడం, అభిమాన పూర్ణత, విషయాసక్తత, తనను పొగుడుకోవడానికి అర్థం లేని వాగుతూ ఉండడం, అందరినీ సందేహించడం, కాకిలాగా వంచనాశీలం కలిగి ఉండడం, కృపణత్వంతో నిండి ఉండటం, స్వవర్గీయులను మాత్రమే ప్రశంసిస్తూ ఇతరులను నిందించడం, బ్రహ్మచర్యాది ఆశ్రమ ద్వేషం, వర్ణ సాంకర్యాన్ని వ్యాపింపజేయడం, కేవలం హింస చేయడానికే తిరగడం, గుణాలను కూడా అవగుణాలుగా భావించడం. ఎవరన్నా మంచివాళ్ళు పాపం మంచివాళ్ళు అయితే వాళ్ళని చెడ్డవాళ్ళుగా మార్చాలి, ఇతరులకి వాళ్ళ గురించి చెడ్డగా ఎలా చెప్పాలి అని ఆలోచించడం. తర్వాత ఎప్పుడు అధికంగా అబద్ధాలు చెప్పడం, ఔదార్య శూన్యత, మహత్తర లోభం గల వ్యక్తియే క్రూర కర్మలు చేసేవాడు అని చెప్తారు నాయన ధర్మరాజా. ధర్మశీల గుణోపేతం పాపమిత్య గచ్చతి ఆత్మశీల ప్రమాణేన నవశ్వసితి కస్యచిత్. ఇటువంటి వాడు ఈ నీచాత్ముడు. ధర్మాత్ములు గుణవంతుల్ని పాపాత్ములు అనుకుంటాడు. అలానే తన స్వభావమే ఆదర్శం అనుకుంటాడు, ఎవరిని విశ్వసించడు. పరేషాం యత్ర దోషః స్యాత్ తద్గుహ్యం సంప్రకాశే సమానేష్వేవ దోషేషు వృత్యర్థం ఉపఘాతయేత్. ఇతరులకు అపకీర్తి వచ్చే చోట అక్కడ అతడు వారి రహస్యమైన దోషాలను కూడా ప్రచారం చేస్తాడు. తన తప్పులు ఇతరుల తప్పులు సమానమైన తన బతుకు తెరువు కోసం ఇతరులని సర్వనాశనం చేస్తూ ఉంటాడు. తదోపకారణం చేయవ మన్యతే వంచితం పరం తత్వాపిచ ధనం కాలే సంతపచ్చుపకారణే. తనకు ఉపకారం చేసిన వారిని తన వల్ల పడినట్లు భావిస్తాడు. ఉపకారికి అవసరమైనప్పుడు డబ్బిచ్చి కూడా ఎందుకు ఇచ్చానా అని సంతాపం చెందుతూ ఉంటాడు. భక్షం పేయమధా లేఖ్యం యచ్చాన్యత్ సాధు భోజనం ప్రేక్షమానేషు స్నీయాత్ నుశంసమితి తంబదే. ఇతరులు చూస్తుండగా ఉత్తమమైన భక్ష పేయ లేఖ్యాదులను ఇంకా ఇతరమైన భోజ పదార్థాలను తాను ఒక్కడే తింటూ ఉంటాడు వాడు. బ్రాహ్మణేభ్య ప్రదాయాగ్రం యః సుహృద్భి సహా స్మృతే సప్రేచ్చలపదే స్వర్గం యచాన్ అంత్యమశ్నుతే. మొదట ఉత్తమ భక్షాదులను బ్రాహ్మణులకు ఇచ్చి తర్వాత మిత్రులతో కూడా కలిసి స్వీకరించేవాడు ఈ లోకంలో అనేక సుఖాలను అనుభవించి మరణానంతరం స్వర్గానికి వెళ్తాడు. ఏషతే భరత శ్రేష్ఠ నృశంస పరికీర్తిత సదా వివర్జనీయో హీ పురుషేణ విజానత. ఓ భరత శ్రేష్ఠ, నీచు యొక్క ప్రవర్తనాదుల్ని వివరించి చెప్పాను. తెలిసిన వ్యక్తి ఇలాంటి వారిని ఎప్పుడు దూరంగా ఉంచాలి. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని ఆపద్ధర్మ పర్వని నృశంసాఖ్యానే చతుష్టష్టి అధిక శతమోధ్యాయ. ఇది వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 164వ అధ్యాయం. రేపు 165వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.